ఏ సంస్థ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్న ఆ కార్మికుడు గాని ఆ ఉద్యోగి గాని ఊహించని ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ సంస్థ కోటి పైగా ఆర్థికంగా అండగా నిలబడితే 100% ఆ కుటుంబం మనోధైర్యంతో బ్రతకడానికి సమాజంలో తలెత్తుకొని నిలబడడానికి బతికున్నప్పుడు పలకరించే వాళ్ళు బతికున్నప్పుడున్న బంధుత్వాలు మనం చితికిపోయినప్పుడు లేకపోతే మన మీద చితి పేర్చినప్పుడు ఎక్కువ కాలం ఏవి నిలబడవు. కానీ మన సమస్యలకు ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు చాలా అరుదు. అందుకే యజమానే ఆ బాధ్యత తీసుకోవాలి. మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వమే యజమాని. ఆ యజమాని మీకు నమ్మకం విశ్వాసం కల్పించడమే కాకుండా మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ఆ యజమానిదే. ఆ యజమానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మేము కాదు యజమానులు, మేము కూడా ప్రజలెన్నుకుల సేవకులమే. ఒక రకమైన బాధ్యత మీకిస్తే ఇంకొక రకమైన బాధ్యతను మాకిచ్చిండ్రు. మన అందరి యజమానులు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే మీకు మాకు యజమానులు. ఆ యజమానే మనకు భద్రత కల్పించాలన్న ఆలోచన చేసి ఈ రోజు మీ ఆరోగ్య భద్రత కావచ్చు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, మీ శాలరీస్ కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా జరగరాని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు ఈ ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించి మీ కుటుంబాన్ని ఆదుకునే మంచి ఆలోచనతోని ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వస్తున్నాం.